హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. యాక్చువల్గా మనకి ఏంటంటే యూనిట్ వైజ్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు మనకి 9 యూనిట్స్ నుంచి ఒకే నోటిఫికేషన్ అంటే కామన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సెయిల్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు కెరియర్స్ అని ఉంది కదండి. కెరియర్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అండి, జాబ్స్ అని ఉంది కదండి, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్స్ అని. ఆ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీరు ఓపెన్ చేసినట్టయితే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను కదండి, 9 యూనిట్ల నుంచి మనకి కామన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారని. ఇవేనండి ఆ 9 యూనిట్లు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేసి వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే, దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓన్లీ ఫర్ మెయిల్స్, ఓన్లీ ఫర్ ఫీమేల్స్ కాదు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 26th February 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 18th March 2024 అయితే మనకి ఎండ్ అవుతుందండి. ఈ లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. అండ్ నెక్స్ట్ మనకి ఏ పోస్ట్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి అయితే మనకైతే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఇచ్చిన మనకి 9 యూనిట్లలోని మనకి వేకెన్సీ అనేవి ఉన్నాయండి. ఏఎస్పీ అని, నెక్స్ట్ బిఎస్ఎల్ అని, నెక్స్ట్ బిఎస్పీ అంటే ఏంటంటే బెలాయ్ స్టీల్ ప్లాంట్ అట్ బెలాయ్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్ లో ఉందండి. ఇది వచ్చేసి టోటల్ గా మనకి 9 యూనిట్లవి లొకేషన్స్ తో పాటుగా క్లియర్ గా మనకి మెన్షన్ చేసి ఇచ్చారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి చూడండి, ఓసిటిటి అంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ అండి. ఓసిటిటి అంటే అందులో మనకి మెటలర్జీ అని, ఎలక్ట్రికల్ అని, అండ్ నెక్స్ట్ మెకానికల్ అని చెప్పేసి, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అని చెప్పేసి, సివిల్ అండ్ నెక్స్ట్ కెమికల్, సెరామిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్స్ అండ్ ఐటీ అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్స్ మ్యాన్. ఈ పోస్టులకు తగ్గట్టుగా మనకైతే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అండి. డిఫరెంట్ డిసిప్లైన్స్లో అయితే మనకి ఇచ్చారు. ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్గా మీకు మెటలర్జీ డిపార్ట్మెంట్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్ని సేమేనండి, యాస్టీస్గా ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ యూనిట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఏ యూనిట్స్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ యూనిట్స్ అనేవి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ అనేవి ఎన్ని అయితే ఇచ్చారో అన్ని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి బిఎస్పీ చూసుకున్నట్టయితే బిఎస్పీ అంటే ఏంటండి, బెలాయ్ స్టీల్ ప్లాంట్ అట్ బెలాయ్ ఛత్తీస్గఢ్లో ఉంది. దానికి వచ్చేసి మనకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. 12 వేకెన్సీస్ కూడా మనకి కేటగిరీ వైజ్గా మనకైతే ఇక్కడ డివైడ్ చేయడం జరిగిందండి. సేమ్ యాజ్ టీజ్గా మనకి ఎలక్ట్రికల్లో కూడా సేమేనండి. ఏ యూనిట్లలోంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని ఎక్కువ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో మీ కేటగిరీలో అక్కడ మీరైతే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇలాంటి ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి 9 యూనిట్లకి ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఇదేనండి ఫస్ట్ టైము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి మెటలర్జీ అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి, ఫర్దర్గా నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 3 years డిప్లొమా ఇన్ మెటలర్జీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అండి. దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి సేమేనండి. ప్రతి దానికి ఏజ్ లిమిట్ సేమ్గా ఇచ్చారండి. 18 to 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఓసిటి ట్రైనీ ఎలక్ట్రికల్కి మనకు చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే 3E స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఓసిటీ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే మనకి 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే
3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కెమికల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెరామిక్, ఇది వచ్చేసి మనకి 3 years డిప్లొమా ఇన్ సెరామిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండి, ఇది మనకి డిప్లొమాలో ఈసీఈ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ అండ్ ఐటీ చూసుకున్నట్టయితే 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. సింపుల్గా సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు డిప్లొమాలో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్స్ మ్యాన్ అండి, ఇది వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ సివిల్ కానీ లేదా ఎలక్ట్రికల్ కానీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. కానీ దీనికి వచ్చేసి మనకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. డ్రాఫ్ట్స్ మ్యాన్ అండ్ డిజైన్ అసిస్టెంట్ హ్యావింగ్ వర్క్డ్ ఇన్ ఆటోకాడ్ సిస్టమ్ ఫర్ డ్రాయింగ్లో చేసినట్టుగా మనకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. పైన ఉన్న వీటికి దేనికి మనకి ఎక్స్పీరియన్స్ అడగలేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ డ్రాఫ్ట్స్ మ్యాన్కి మాత్రం 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే 50% మార్క్స్ ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు స్కోర్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 40% మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ చెప్పాను కదండి, దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చూడండి. డిస్టెన్స్ మోడ్లో చేసిన వాళ్ళు, కరస్పాండింగ్స్, ఆఫ్ క్యాంపస్లో చేసిన వాళ్ళు ఉంటారు కదండి డిప్లొమా, వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి లేదండి. వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇచ్చేశారు. ఓన్లీ రెగ్యులర్గా ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది ఈ డేట్ లోపు కంప్లీట్ అయి ఉండాలి. 18th March 2024 లోపు మనం అయితే ఇవన్నీ కంప్లీట్ అయి ఉండాలండి. క్రూషియల్ డేట్ అంటారు కదా, ఇదేనండి. అండ్ నెక్స్ట్ మనకి శాలరీస్ చూసుకున్నట్టయితే మనకి 2 years పాటు ట్రైనింగ్ అయితే ఉంటుందండి. 1 year ట్రైనింగ్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి ప్రొవిజన్ అని ఉంటుంది. మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 16,100 అనేది శాలరీ అనేది ఇస్తారు. స్టైపెండ్ అండి అంటారు దీన్ని, ట్రైనింగ్లో ఇచ్చిందాన్ని. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి 18,300 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి S3 గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. S3 గ్రేడ్లో మనకి పే స్కేల్ వచ్చేసి 26,600 నుంచి 38,920 రూపీస్ వరకు మనకైతే వస్తుంది. ఆన్ రెగ్యులరైజేషన్ అంటే మనం పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారండి. అండ్ బేసిక్ పే అండి, ఇది ఓన్లీ మనకి 26,600 అనేది స్టార్టింగ్ ఇనీషియల్ బేసిక్ పే ఇస్తారు. మనకి గ్రాస్ శాలరీ వచ్చేసి 35,000 ప్లస్ అయితే మనకి బై హ్యాండ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు సిటీసీ అంటే మనకి ఏంటంటే పర్ ఇయర్ మనకి 10 lakhs వరకు అప్రాక్సిమేట్లీ వస్తుందని చెప్పేసి ఇచ్చారు. దేనికి S3 గ్రేడ్కి అండి. అంటే మనకి ట్రైనింగ్ 2 years తర్వాత మన సిటీసీ అనేది పర్ ఇయర్ 10.4 lakhs అప్రాక్సిమేట్లీ ఉంటుందని చెప్పేసి మనకి ఇచ్చారండి. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 segmentsలో ఉంటుందండి. ఫస్ట్ 50 వచ్చేసి మన రిలవెంట్ ట్రేడ్ మీద ఉంటుంది. అండ్ సెకండ్ 50 వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్ టైం వచ్చేసి మనకి 19 minutes అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చారండి. CBT టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోని 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ పోస్టులు వాళ్ళు. అండ్ నెక్స్ట్ 40% మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుందండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ వాళ్ళు. ఈ స్కోర్ అయితే మీరు చేసినట్టయితే సిబిటి టెస్ట్లో మీరైతే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్లో అయితే షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుందండి. అది కూడా మనకి 1:3 రేషియో, అంటే ఒక పోస్ట్కి వచ్చేసి ముగ్గురిని అయితే పిలవడం జరుగుతుందండి స్కిల్ టెస్ట్కి. స్కిల్ టెస్ట్ ఏంటంటే మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమేనండి. మ్యాక్సిమం మనకి సిబిటి టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బట్టే వీరైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుపుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. మెయిల్ హైట్ వచ్చేసి 155 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. ఫీమేల్ వచ్చేసి మనకి 143 సెంటీమీటర్స్. అలాగే వెయిట్ చూసుకున్నట్టయితే మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 45 kgs, ఫీమేల్ వచ్చేసి 35 kgs అండి మినిమము. నెక్స్ట్ విజువల్ పారామీటర్స్ కూడా ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు నేనైతే రిప్లై ఇస్తానండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఫర్ జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు యూజ్ చేసి మీరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి టెస్ట్ సెంటర్ డేట్, టైము, వెన్యూ మొత్తం అన్నీ మనకైతే త్రూ ఈమెయిల్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుందండి. ఈమెయిల్ ఆర్ SMS. అందుకే అంటారండి అప్లై చేస్తున్నప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అంటారు. ఎందుకంటే మీ
కాల్ లెటర్ కానీ అడ్మిట్ కార్డు కానీ మీకు ఏదైనా సరే త్రూ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై. మనం అయితే ఆన్లైన్లో ఇదైతే అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది, ఎటువంటి ఆఫ్లైన్ అయితే కాదండి. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, దాని ద్వారా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యాక వచ్చిన అప్లికేషన్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోవాలండి. ఎందుకంటే అట్ ది టైమ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ మీరైతే అప్లికేషన్ అనేది పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు తెలుసు కదండి, మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పేమెంట్ అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఇవ్వరండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి. స్కిల్ టెస్ట్కి మాత్రం ఓన్లీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే స్లీపర్, రైల్ అండ్ నెక్స్ట్ బస్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీ కేటగిరీ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ప్లాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ సేల్స్ యూనిట్ ఉంది కదండి, దాని మీద సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలండి. అక్కడ ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు చూడండి, TNPSC 123 అని చెప్పేసి ఆ మోడల్లో మీరైతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రజెంట్ చూడండి మీకు చూపిస్తాను. SHRERAMINFO123 ఓకేనా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. 30+5 అని ఉంది కదండి, 35 అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చెక్ అవైలబిలిటీ అని ఉంది కదా, చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకైతే గ్రీన్ కలర్లో రావాలి. గ్రీన్ కలర్లో హైలైట్ అయినట్టయితేనే ఈ లాగిన్ ఐడి అనేది మీకు అవైలబిలిటీగా ఉందని మీరైతే ఇది యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే ఇక్కడ రెడ్ కలర్లో మార్క్ వస్తే మీరు మళ్ళీ చేంజ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ అయితే ఇవ్వండి. మీ నేము, మొబైల్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు అండ్ నెక్స్ట్ ఇది మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. మీ రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, నేషనాలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూబీడీ ఇద్దరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే పెట్టుకోండి. సెయిల్ ఎంప్లాయీసా కాదని అడుగుతుంటుంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అయితే పెట్టేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవి ఫర్దర్గా అడుగుతుంది. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. అండ్ నెక్స్ట్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.